సమంత ఇప్పుడు మీడియాలో, ఇంటర్నెట్ లో, సోషల్ వెబ్సైట్స్ లో ఎక్కడ చూసినా సమంత గురించే. సమంత సినిమాలు, ప్రస్తుతం సమంత పెళ్లి గురించే ఎవరు మాట్లాడినా. కానీ సమంత ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, రాకముందు ఏం చేసింది, త్వరలో నాగ చైతన్యతో ఎలా పెళ్లిపీట లెక్కబోతోంది అని తెలుసుకోవాలంటే సమంత జర్నీ ఫ్రమ్ తమిళనాడు టు నాగ చైతన్య లైఫ్ గురించి తెలుసుకోవాల్సిందే. సమంత పూర్తి పేరు సమంత రుత్ప్రభు. ముద్దుగా జెస్సీ, యశోద అని పిలుస్తారు. తమిళనాడులోని చెన్నైలో ఏప్రిల్ 28, 1987న పుట్టింది. సమంత తండ్రి ఒక తెలుగు వ్యక్తి, పేరు ప్రభు. ఆయన తమిళనాడులో సెటిల్ అయ్యారు. సమంత తల్లి నిన్నెట్టే, ఒక మలయాళి. సమంతకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, జోనథన్ ప్రభు అండ్ డేవిడ్ ప్రభు. తమిళనాడులో పుట్టి పెరగడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఒక ప్రాంతీయ నేపథ్యం కాకుండా అన్ని భాషల్లో మాట్లాడటం సమంతకు అలవాటైంది. సమంత స్కూలింగ్ అంతా సెయింట్ స్టీఫెన్స్ మెట్రికులేషన్ స్కూల్లో సాగింది. ఇంకా హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంతా హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ స్కూల్ టీ నగర్ లో కంప్లీట్ చేసింది. ఇండస్ట్రీలో స్టార్స్ అంతా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు అని వినిపిస్తుంది. కానీ సమంత విషయం అలా కాదు. స్టెల్లా మేరీ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ ఇన్ బిజినెస్ చేసింది. సినిమాల్లోకి సమంత అంత ఆషామాషిగా రాలేదు. కెరీర్ తొలినాళ్లలో అందరి హీరోయిన్స్ లా మోడలింగ్ చేసింది. అలాంటి టైంలో 2007లో రవివర్మన్ డైరెక్షన్ లో మాస్కోవిన్ కావేరిలో తొలి ఛాన్స్ వచ్చింది. కానీ అది రిలీజ్ అవడానికి లేట్ అయింది. 2010లో సమంత గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఏమాయి చేసావే సినిమా ముందు రిలీజ్ అయింది. ఈ సినిమా సమంత కెరీర్ లో అత్యధిక ప్రశంసలు తీసుకొచ్చిన చిత్రం. ఈ ఒక్క చిత్రంతో సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతి తక్కువ సమయంలో తెలుగునాట ప్రముఖ కథానాయికగా మారిపోయింది. ఇలా దూసుకుపోతున్న సమయంలో హీమోఫీలియాతో బాధపడుతూ కొన్నాళ్లు నటనకు దూరంగా ఉంది. ఎప్పుడైతే జబ్బు పడిందో మనుషులు, మనస్తత్వాలు తనకు తెలిసొచ్చాయని చెప్తూ ఉంటుంది. 2012 నుండి హీమోఫీలియాతో బాధపడుతున్న పిల్లలకు సహాయక ప్రచారం ప్రత్యూష ఫౌండేషన్ నుండి అందిస్తోంది. ఇంక 2013లో సమంత ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ అందుకుంది. 2013లో నటి రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోను ఇటు తమిళంలోను ఫిలింఫేర్ పురస్కారాన్ని ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా సమంత తాబులందుకుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రముఖ బ్రాండ్స్ చిక్ షాంపూ, గోకుల్ శాండల్, బిక్సీ మొబైల్స్, శరవణ స్టోర్స్ ఇలా వివిధ బ్రాండ్స్ కి ఎండార్స్ చేసింది. కేవలం సినిమాలు, బ్రాండ్స్, సోషల్ సర్వీసే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా సమంత చాలా రూమర్స్ ఎదుర్కొంది. హీరో సిద్ధార్థ్ తో డేటింగ్ చేస్తోందని, పెళ్లంటూ షికార్లు పుకార్లు చేశాయి. ఇద్దరు గుళ్ళు, గోపురాలు, పూజలు అంటూ తిరిగారు. కానీ అలాంటిదేమీ లేదని ఖండించింది. ఇలా సాగుతూ ఉండగానే సమంత ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను లవ్ లో ఉన్నానని, ప్రముఖ హీరో అలాగే ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని స్టేట్మెంట్ ఇచ్చింది. వెంటనే ఆ హీరో నాగ చైతన్య అని రూమర్స్ బిగిన్ అయ్యాయి. ఎక్కడ చూసినా వీరి గురించే వీడియోస్, గాసిప్ ఇలా సాగుతూ ఉండగానే వీరి పెళ్లి 2000 డిసెంబర్ లో అని కన్ఫర్మ్ అయింది. దీనికి నాగార్జున కూడా అంగీకారం తెలిపారని సమాచారం. ఇప్పటికే నాగ చైతన్యతో సమంత 3 సినిమాల్లో కలిసి నటించింది కూడా. ఇలా చైల్డ్హుడ్, స్కూలింగ్, మోడలింగ్, సినిమాలు, పెళ్లితో హీరోయిన్ సమంత ప్రతి స్టెప్ లో ఎంతో పాపులర్. మరి పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందో లేదో సమంతనే ప్రస్తుతానికైతే టాలీవుడ్ నగర్ సమంతకు మ్యారేజ్ లైఫ్ లో కూడా సక్సెస్ రావాలని కోరుకుంటోంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సమంత. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.